ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యంత మార్కులు సాధించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విశ్రాంత ఉపాధ్యాయులు యండ్రపాటి చింపయ్య కుమార్తె రాధాకుమారి పేరిట ఉపకార వేతనాన్ని అందజేశారు. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు పారితోషికాన్ని అందజేశారు. మారీస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ నందు జరిగిన ఒక కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు యండ్రపాటి చింపయ్య కుమార్తె రాధాకుమారి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1116ల పారితోషికాన్ని 6 విద్యార్థులకు అందజేశారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు బషీర్ అహ్మద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన కొండిశెట్టి రషిత, షేక్ సానియా బేగం, మునిపల్లి శివకామాక్షి, పి రూపశ్రీ, షేక్ నయూమి, పల్లపు జయశ్రీలకు పారితోషికాన్ని అందజేశారు. వీరి చదువులో మరింతగా రాణించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో యండ్రపాటి చింపయ్యతో పాటు ఆర్ వెంకటేశ్వరరావు, బి సుబ్బారావు, వై శాంతి సుధా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక చదువు అనేది ఉంటే మేము దేంట్లో అయినా రాణించగలుగుతాం. ఒక వ్యాపారంలో కానివ్వండి, ఇంకా వేరే దేంట్లో అయినా మన తెలివితేటలతో. ముందు ఏముండాలి, మన దగ్గర మంచి చదువు ఉండాలి, దాంతోపాటు క్రమశిక్షణ ఉండాలి. చదువు క్రమశిక్షణ రెండు ఉంటే జీవితంలో వాళ్ళు పైకి వస్తారు తప్పనిసరిగా. ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో తల్లిదండ్రులు గౌరవిస్తారు, అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవిస్తారు, అదేవిధంగా సమాజాన్ని గౌరవిస్తారు. ఆ ముగ్గురిని ఎప్పుడైతే గౌరవిస్తారో మీరు, సమాజం కూడా మీకు. ఆర్కే మెమోరియల్ ఫండ్ అని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాము. మన తెనాలి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివి మొదటి అత్యధిక మార్కులు సంపాదించినటువంటి అమ్మాయిలకు ప్రతి స్కూల్లో ఒక్కొక్కరికి 1116లు బహుమతిగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. అది ఆర్కే మెమోరియల్ ఫండ్ అని ప్రారంభించి ఈ సంవత్సరం 6 అమ్మాయిలకి ఒక్కొక్కరికి 1116లు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం